అంటే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మొత్తం చీలిపోవటం కాదు, మొత్తం అందరూ ఉన్న 5గురు వెళ్ళి పివి నరసింహారావుతో చేరిపోయారు. భూపతి రాజు విజయ్ కుమార్ రాజు నేతృత్వంలో. అదే టైంలో పివి నరసింహారావు దేశంలో ఉన్న అన్ని పార్టీలని చీల్చేశాడు కదా, తెలుగుదేశం కూడా ఇది అయిపోయింది. అది జరిగినప్పుడు చాలా మంది దే రిఫ్యూజ్ టు కమ్ బ్యాక్ టు తెలుగుదేశం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఒక దాదాపు అందులో వెళ్ళిపోయిన 5గురిలో 3గురిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎన్టీ రామారావు నాయుడు వీళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పటికి ఇంకా వీళ్ళు ఎవరు రాలేదు. బాలయోగి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే అక్కడ మరి ఏం ప్రెషర్ తెచ్చాడో లేకపోతే ఏం చెప్పాడో మనకి తెలియదు కానీ, బట్ ఒక 3గురు ఎంపీలని మాత్రం రిటర్న్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు కాళ్ళకి దండం పెట్టించాడు. అప్పుడు హీ ప్రైజ్డ్ ఎ లాట్. అంటే చంద్రబాబు నాయుడు చాలా బాగా దీన్ని ఇచ్చేశారు అని చెప్పి ఇష్యూ ట్యాకిల్ చేశారు అనేది ఎన్టీ రామారావు మనసులో కూడా బలంగా పడిపోయింది. అంటే అట్లా ఒక శక్తిలాగా ఆయన ఎదుగుతూ వచ్చాడు చాలా కాలం. ఆయన ఎదుగుతున్నాడు అంటే ఈయన దాన్ని అందుకోలేక అసలు చాలా కాలం ఈయన ఎంత ఎదుగుతున్నా కానీ టికెట్లు ఇప్పించే టైంలో మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు పక్కన కూర్చునేవాడు. సో అందుకని చాలామంది ఆయనతోటి మంచిగా ఉంటే టికెట్ వస్తుందని అనుకునేవాళ్ళు. ఈయనేమో ఇదో ఈ క్యాండిడేట్ బలం ఇది, మీరు టికెట్ ఇస్తే ఇవ్వండి, లేదు అని చెప్పి ఆయనకి ఇచ్చేసి బయటకు వచ్చేవాడు. అంటే వాళ్ళ నేచర్ చెప్పారు. అంటే ఎట్లా వర్కౌట్ చేయాలో చంద్రబాబుకి తెలుసు. ఇప్పటికీ వర్కౌట్ చేస్తానంటాడు, ఎవరెళ్ళి ఏది అడిగినా వర్కౌట్ చేస్తాం. అందుకని ఈ రీజన్స్ తోటి మేము అప్పుడు వార్తలు రాసుకునేవాళ్ళం. అంతా ఇదిగో ఇంతమంది చంద్రబాబు మనుషులు ఉన్నారు, ఇంతమంది దగ్గుబాటి మనుషులు ఉన్నారని చెప్పి వార్తలు రాసుకునే పరిస్థితి ఉండేది. ఎవరికి ఎక్కువైతే ఇప్పుడు ఈవెన్ ఎమ్మెల్యేలే కాదు, జడ్పీ చైర్మన్లని క్యాండిడేట్లను పెడితే ఎవరి క్యాండిడేట్లనే రాసుకునేవాళ్ళం. ఈ తరహాలో ఉండేవి అక్కడ అప్పుడు రిపోర్టింగ్లో ఈ రెండే. ఇంకా అసలు కాంగ్రెస్ అనేది లేదు, కాంగ్రెస్ గురించి వార్తలు రాసే పరిస్థితి ఉండేది కాదు. 2 గ్రూపులు అంతే, టీడీపీలో ఈ 2 గ్రూపుల్ని సెట్ చేసుకోవడంతో సరిపోతుంది. అటువంటి నేపథ్యం ఉండేది. ఈయన హీజ్ ఎ ష్రూడ్ పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు. అందుకనే ఆయన ఈ టోటల్ ఫైనల్ ఎపిసోడ్కి వచ్చిన తర్వాత 95 ఎపిసోడ్ వచ్చిన తర్వాత కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందర అంటే ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బయట ఆ రోజున మాత్రం ఆ రోజుకి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన కూడా రావటం, ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేయటం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్ద కొడుకు అంటే జయకృష్ణ ఉన్నాడు కదా, ఆయనకి బావమరిది అనమాట. అంటే వాళ్ళిద్దరిది కుండ మార్పిడి పెళ్ళిళ్ళు. సో అందుకని వాళ్ళ కుటుంబం కొంచెం దూరంగా ఉండేది. జయకృష్ణ గారికి వెంకటేశ్వరరావు గారి సిస్టర్ని ఇచ్చారు. జయకృష్ణ గారి సిస్టర్ని వెంకటేశ్వరరావు గారు తర్వాత చేశారు. దాన్ని కుండ మార్పిడి అంటారు. సో అది అంతవరకు ఆ 4 సెట్ వేరుగా ఉండేది. మిగిలిన వాళ్ళందరూ కూడా ముందర వచ్చేసారు. ఆ 95 ఎపిసోడ్ అప్పుడు ముందర వచ్చేసారు. తర్వాత చివర్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చాడు. ఏ మాట కామాట చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చిన